ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికల మీద గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తారు. వారి ఉపన్యాసాలు విని తరించిపోయినటువంటి అనేక మంది మంత్రులు కూడా అదే మాటలను వల్లవేస్తారు. దేశంలోనే హాస్టళ్ల వ్యవస్థ గొప్పగా ఉన్న రాష్ట్రం ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ హాస్టళ్ల వ్యవస్థ కంటే కూడా గురుకుల సంక్షేమ పాఠశాలలలో, గురుకుల ఆశ్రమ ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో, ఎస్సీ వెల్ఫేర్ స్కూళ్ళల్లో వచ్చిన రిజల్ట్ గొప్పగా ఉంది. అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ మన దగ్గర నల్లగొండ జిల్లా సర్వేల్ స్కూల్ నుంచి వచ్చిండు. ఆనాడు పివి నరసింహారావు స్టార్ట్ చేసిందని చెప్పి గొప్పగా చెప్పిన ముఖ్యమంత్రి అలాంటి ఆశ్రమ పాఠశాలలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి వందల సంఖ్యలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, వందల సంఖ్యలో అంతకు ముందున్న ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళకు తోడుగా మళ్ళీ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ముస్లిం మైనార్టీల కోసం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, అంతకు ముందే ఉన్నటువంటి ట్రైబల్ గురుకుల స్కూళ్ళకు తోడుగా మరిన్ని గురుకుల స్కూళ్ళు, ఇవి కాకుండా అంతకు ముందే ఉన్నటువంటి కస్తూరిబా స్కూళ్ళు, ఈ మధ్య కాలంలో పెట్టిన మోడల్ స్కూళ్ళు, పేర్లు వేరైనా అన్ని స్కూళ్ళల్లో పేద పిల్లలకి ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయమని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అన్నిటికంటే మిక్కిలి ప్రపంచంలో పోటీ పడేటువంటి సత్తా తెలంగాణకు రావాలి, ఆనాటి ఆంధ్రప్రదేశ్కు రావాలని చెప్పి బాసరలో సరస్వతి అమ్మ ఒడిలో పెట్టిన కాలేజ్ బాసరా త్రిబుల్ ఐట్ కాలేజ్, దానికి తోడుగా కందిలో కూడా ఒక త్రిబుల్ ఐటీ కాలేజ్, ఐఐటి కాలేజ్ పెట్టడం జరిగింది. ఇవాళ అది త్రిబుల్ ఐటీ కావచ్చు, అది ఐఐటి కావచ్చు, అది ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, సంక్షేమ హాస్టళ్లు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, అవి బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మైనార్టీ అయినా, ఏవైనా కావచ్చు, అన్నిట్లో ఒకే రకమైన సమస్యలతో పిల్లలు బాధపడుతున్నారు. వాస్తవంగా కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య 1 లేదా 2, 95% కుటుంబాల్లో ఒక పిల్లవాళ్ళు, ఒక పాప, ఒక బాబు లేదా ఇద్దరు పిల్లలకే ఆపరేషన్ చేసుకుంటున్న కాలం. ఎందుకంటే కనిపెంచిన అమ్మా నాన్నకి అన్నం పెట్టలేకపోతున్నాం. కన్న బిడ్డలకి ఇవాళ ఎక్కువ మంది పిల్లలుంటే కష్టమవుతా ఉంది. తొలుసూరు కొడుకు 9 అంగీలు ఉంటే మలసూరు కొడుకు మారంగి ఉండేటువంటి సామెత గుర్తు చేసుకొని మనం ఎవరి మీద డిపెండ్ కావద్దు, వెనకటి కాలం లేదు, 10 మంది పిల్లల కాలం పోయింది, 2 పిల్లలే ముద్దు అని చెప్పి ఇవాళ ఏ కుటుంబంలో కూడా 2 పిల్లలే ఉంటారు. ఆ 2 పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకున్నటువంటి పేరెంట్స్ ఈ మధ్య కాలంలో కరోనా కుటుంబాన్ని కాటేస్తే అప్పుల పాలై ఇల్లు సాగే పరిస్థితి లేక ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పిల్లల్ని కూడా గురుకుల స్కూళ్ళల్లో, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో జాయిన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదిక మీద 1,27,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నాం. ఇది దేశంలోనే ఒక రికార్డ్. కేటీఆర్ గారు స్వయంగా
ముఖ్యమంత్రి గారి ఇంట్లో తన మనమడు ఏ భోజనం అయితే చేస్తున్నాడో, ఏ ఫెసిలిటీస్, ఏ సౌకర్యాలు అయితే పొందుతున్నాడో అదే సౌకర్యాలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా పొందుతున్నారని చెప్పి ప్రజలకు చెప్పినాడు. మనం ఎందుకు ఇంత అప్పుల్లో ఉండి ప్రైవేట్ స్కూళ్ళకు పంపాలి అని అందరూ గవర్నమెంట్ స్కూళ్ళకే పంపుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో పంపుతున్నారు. కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పిల్లలు వేసినటువంటి తల్లిదండ్రులకి కంటి మీద కురుకులు ఎక్కడ పోతుంది. ఏ క్షణములో ఏ దుర్వార్త వినవలసి వస్తుందో, ఏ క్షణములో ఎవరింటికి ఏ పిల్లవాడు ఆరోగ్యం బాగాలేని చెప్పి ఫోన్ చేసే పరిస్థితి వస్తుందో, చివరికి శివమస్తు అని చెప్పేటువంటి ఆ దుర్వార్తలు ఇవాళ పేరెంట్స్ వెంటాడుతూ ఉన్నాయి. వాళ్ళ IIIT బాసరా ప్రపంచంలో పోటీ పడే శక్తి కలగాలని చెప్పి ఆశయంతో పెట్టబడదు. సరస్వతి పుత్రులకు నిలయం రాష్ట్రంలో 10/10 SSCలో వచ్చిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ సీట్ వస్తుంది. వాళ్ళు ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇంకే పిల్లలైనా కావచ్చు కాక అంత క్రీమ్ లాంటి పిల్లల్ని తీసుకుపోయి ఇవాళ అక్కడ బాత్రూమ్కి పోదామంటే టాయిలెట్స్ ఉండవు, చక్కగా టాయిలెట్స్ ఉంటే డోర్లు ఉండవు, నల్లాలు చక్కగా రావు, ట్యాంకులోనే నీళ్ళు ఉండవు. ఇవాళ స్నానాలు చేద్దామంటే ఉండదు. ఇది ఒక్క IIITకే పరిమితం కాలే, దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక స్కూళ్ళలో ఇదే దుస్థితి. చివరికి ఆ పిల్లల్ని చూసుకునేటువంటి కేర్ టేకర్స్ ఉండాలి, వార్డెన్ టైప్ ఉండాలి రెసిడెన్షియల్ స్కూళ్ళలో. కానీ అదే స్కూళ్ళల్లో చదువు చెప్పేటువంటి టీచర్లకే 15 రోజులకోసారి 1 మంత్కోసారి అని చెప్పి డ్యూటీలు వేసి ఇవాళ వాళ్ళ చేతనే ఎట్టి చాకరీ చేస్తున్నారు తప్ప వాళ్ళు అలసటకు గురై అటు కుటుంబాన్ని దూరమై పిల్లలు చూసుకునే దుస్థితిలో ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయనేటువంటి విషయాన్ని మేము ఈ మధ్య అవి తిరుగుతూ ఉండడం తెలుస్తా ఉన్నాం. పొద్దున రెసిడెన్షియల్ స్కూళ్ళలో పనిచేసే టీచర్ 6:45 8:30కే రావాలి. 6:45 కొంతమంది, 8:30 కొంతమంది వచ్చి 6:30 నుంచి మొదలుపెట్టి రాత్రి 9 గంటలు. కొంతమంది టీచర్లు 6:30 వరకు సాయంత్రం, కొంతమంది టీచర్లు 9 గంటల వరకు. వాస్తవంగా రెసిడెన్షియల్ స్కూళ్ళలో 3 రకాల స్టాఫ్ ఉండాలి. ఒకటి, వాళ్ళకు సంరక్షణ కలిగించేటువంటి వార్డెన్, వాళ్ళకు చదువు చెప్పేటువంటి ట్యూటర్స్, వాళ్ళకు కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి అటెండర్ల వ్యవస్థ కానీ, వాళ్ళకు రక్షణ కోసం ఉండేటువంటి వ్యవస్థ కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఇవి సఫిషియెంట్గా లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బంది వస్తుంది. మరి ఒక్క బాసరల్ IIIT స్కూల్లో చదువుకునే పిల్లలు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నెల రోజుల పాటు మాకు అన్నం సరిగా దొరకట్లేదు, సరిగా ఉడకట్లేదు, కూరలు టేస్ట్గా లేవు, కూరలలో బొద్దింకలు వస్తూ ఉన్నాయి, వానపాములు వస్తూ ఉన్నాయి, జల్లులు వస్తూ ఉన్నాయి నీళ్ళల్లో అని చెప్పి మాకు బాత్రూమ్ పోదామంటే మాకు ఇవన్నీ లేవని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటే దాన్ని మొత్తం ఒక తుపాకుల ఇనుప కంచెలేసి 100 మంది పోలీసులను పెట్టించి ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోకుండా నిరోధిస్తున్నారంటే అంటే విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏం కమిట్మెంట్ ఉందో మనకు అర్థం కాదు. మాలాంటి వాళ్ళకు ఫోన్ చేసి ఏం రాజకీయాలు బిడ్డ మీవి, ఆనాడు చీమ చిచుక్కుమన్నా కూడా మీరు ఉద్యమంలో మేము పిలిస్తే పలికేది వచ్చేది, ఇవాళ ఎక్కడ పోయింది బిడ్డ ఆమె చేవా, ఎక్కడ పోయింది బిడ్డ ఆమె కమిట్మెంట్ అని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటే మేము బాసర కోసం పోతున్నామని తెలిస్తే చాలు హౌస్ అరెస్ట్, లేకపోతే మధ్యలోనే అరెస్ట్. అసలు ఎంత లూజ్గా మాట్లాడుతున్నారంటే మంత్రులు. వాళ్ళు ఏం అడిగిందండి? వాళ్ళు అడిగిందల్లా మాకు ఇన్ఛార్జీల వీసీల వ్యవస్థ వద్దు, మాకు ఫుల్ టైం వీసీ గారు ఉండాలి, మాకు పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ చెప్పగలిగే టీచర్లు ఉండాలి, సకాలంలో మెస్ బిల్లులు పే చేయకపోవడం వల్ల ఉత్తరదారంలో కుళ్ళిపోయిన కోడిగుడ్లు వస్తున్నాయి, కల్తీ నూనె వస్తూ ఉంది, కల్తీ
పప్పులు వస్తూ ఉన్నాయి, సన్న బియ్యం పేరిట నెల్లూరు సన్నాలు కొత్త బియ్యం వస్తూ ఉన్నాయి. అవి చూస్తే సన్నగానే ఉంటున్నాయి, కానీ వండితే పగిలిపోతున్నాయి. అన్నమన్నా మంచుకుంటే ఆ నీళ్ళ చారైనా ఆ ముదిరిపోయిన కూరగాయలతోడైనా తిన్నామంటే, కానీ ఇవాళ ఆ ఉద్దర బేరంలో తెచ్చినటువంటి అవన్నీ కూడా మంచిగా లేవు. మీరు పేరుకు సన్న బియ్యం ఇస్తాను కానీ ఇట్లా పగిలిపోతున్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను రీసెంట్గా ఈ మధ్య ఒక స్కూల్కి పోయినా. స్కూల్కి పోతే ముద్ద నేను అడుగుతున్నా, సరే ప్రతిపక్ష పార్టీలు తప్పు మాట్లాడుతుండొచ్చు, రాజకీయాలు చేస్తుండొచ్చు, విద్యార్థుల సంఘాల నాయకులు కూడా తప్పులు మాట్లాడుతుండొచ్చు, మీకు నమ్మకాలు లేవు. కానీ స్వయంగా పిల్లలు మాట్లాడుతున్నారు. నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు. కళ్ళ కపటం తెలియని వాళ్ళు పిల్లలు దేవుడు కరుణామయులు అని మనం మాట్లాడుకుంటాం, చల్లని వారు అని మనం మాట్లాడుకుంటాం. పిల్లలు అబద్ధాలు చెప్తారు కాదు, రాజకీయాలు తెలియవు వాళ్ళకు తెలిసిందల్లా బువ్వ తినగానే కడుపు నొప్పి తెలుస్తుంది, వాళ్ళకు తెలిసిందల్లా బువ్వ తినగానే మోషన్స్ అయితే తెలుస్తాయి, వాళ్ళకు తెలిసిందల్లా ఆ హైజీనిక్గా లేని ఆ క్వాలిటీ లేని తిండి తిన్నప్పుడు రక్తహీనత ఆ కళ్ళనే కనబడతా ఉంటుంది. మేము అన్నాడు సోషల్ వెల్ఫేర్ చదువుతున్నప్పుడు రాళ్ళు వస్తున్నాయి బువ్వలో, లక్క పురుగులు వస్తున్నాయి, తెల్ల పురుగులు వస్తున్నాయి బువ్వలో, నీళ్ళ చారే పోస్తున్నారు, పప్పు కనీసం కంటి కనపడతలేదు అనేటువంటిది ఏదైతే అప్పుడు ఉండను, ఇవాళ మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.